ఈ ఆదివార దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించి ఇచ్చినటువంటి కొన్ని విషయాలు, 4 రకాలైనటువంటి విషయాలు, 4 మాటలు చెప్పుకుందాం. దేవుడు నాకు ప్రేరేపించినటువంటి మాటలు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి చదువుకుందాము. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోరును గాని పొట్టువాడైనందున జనులు గుంపుగూడి ఇల్లుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళవలనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పన్నులు వసూలు చేసేటటువంటి ఈ పొట్టి జక్కయ్య పన్నులు వసూలు చేసేవాడు. అంటే దారుణమైనటువంటి వసూలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండేటటువంటి అధికారి అన్నమాట, గవర్నమెంట్ ఆఫీసు ఆయన. అయితే తన మనసును మార్చుకొని యేసయ్య మాటలు విన్నాడంట. యేసయ్య మాటలు విని యేసయ్య వస్తున్నాడని, అందరికంటే ముందుగా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలని ఆయన తన మనసు మార్చుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. ఆ వెళ్ళిన తర్వాత జనము గుంపుగా కూడి ఉండటం వలన ఇతనికి యేసయ్య కనపడకపోవటం వలన పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడంట. ఆ మేడి చెట్టు ఎక్కి ఆ యేసయ్యని చూడడానికి ఆయన ఆ చెట్టు ఎక్కాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు ఎప్పుడైతే ఎక్కాడో యేసయ్యని ఆ జక్కయ్య చూశాడు. తర్వాత యేసయ్య కూడా గుంపుగుడి ఆ జనమంతా కూడా మేడి చెట్టుకి ఎందుకు వచ్చినప్పుడు యేసయ్య మరి ఎవరిని చూశాడంటే ఆ జక్కయ్యని చూశాడంట. ఆ జక్కయ్యని చూసి, జక్కయ్య, నువ్వు త్వరగా కిందకి దిగు, నేడు నేను నీ ఇంట భోజనం చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు సంతోషముగా అతడు దిగిపోయాడంట. అతడు దిగిపోయిన తర్వాత తన ఇంటికి చేర్చుకున్నాడు యేసయ్యని. చేర్చుకోవడమే కాకుండా తన ఇంటికి వెళ్ళిన తర్వాత తను చేసిన యేసయ్యని చూడంగానే తన మనసు మారిపోయింది. మారిపోయింది. తను చేసిన అన్యాయం మారిపోయింది. తను చేసిన పాపము మారిపోయింది. నేను అన్యాయముగా నేను ఇతరుల సొమ్ము నేను దోచుకుంటున్నానని చెప్పి తన మనసును మార్చేసుకొని యేసయ్యని చూసి ఆ భోజనం పెట్టేటప్పుడు యేసయ్యతో అంటాడు, యేసయ్య, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా సొమ్ముని నేను దొంగిలించానో వారందరికీ నేను 4 వంతులు మరలా నేను చెల్లిస్తానని చెప్పి యేసయ్యతో చెప్పినప్పుడు మరి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు అబ్రహాము కుమారుడివే కదా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంతేకాకుండా ఆ జక్కీకి కూడా రక్షణ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి రక్షణ వచ్చింది? జక్కీకి రక్షణ వచ్చింది. తన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. తన మనసు మార్చుకున్నాడు. తనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాడు. తను చేసిన అన్యాయమైనటువంటి సొమ్ముని దోచుకున్నటువంటి ఆ అధికారి ఏమైపోయాడంటే యేసయ్యని చూడంగానే పశ్చాత్తాపము కలిగేసింది. తన మనసులో ఉన్నదంతా దేవునికి చెప్పేసుకున్నాడు. అంతేకాకుండా దేవునికి ఇవ్వటానికి ముందుకు వచ్చి మనుషులకి ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా చేశానో, ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా నేను దోచుకున్నానో వాళ్ళందరికీ తిరిగి నా ఇంట్లో ఒక వస్తువు కూడా ఉండడానికి లేదని చెప్పి మరి అతను చెప్పినప్పుడు ఆ యేసయ్య ఏం చేశాడు తెలుసా? తన మనసు ఎప్పుడైతే మార్చుకున్నాడో, యేసయ్యని ఎప్పుడైతే ఇంట చేర్చుకున్నాడో,
యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడో, దేవుడు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా మన మనసు మారిపోతుంది, మన పద్ధతి మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది, మనం మారిపోతాం, మన కుటుంబం మారిపోతుంది, అన్ని కూడా మారిపోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పొట్టి జక్కయ్య ఎలాంటి వాడంటే అన్యాయమైన సొమ్ము దోచుకునేటటువంటి వ్యక్తి. ఇలాంటి వాడు యేసయ్యని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. అయితే దేవుడు ఒక సందర్భం ఏంటంటే యేసయ్య కూడా ఈ జక్కయ్యని చూశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జక్కయ్యని ఎప్పుడైతే చూశాడో, జక్కయ్య ఏంటి అక్కడ చెట్టుకున్నావు, రాత్రికి తొందరగా నీ ఇంట నేను భోజనం చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి నేను రాబోతున్నానయ్యా. అప్పుడు నీ ఇంటికి యేసయ్య వస్తే నీకు సంతోషమా కాదా? యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు సంతోషమేనండి. ఆ జక్కయ్య చాలా సంతోషం పడ్డాడు. యేసయ్య ఇంటిలో అడుగు పెట్టంగానే తనలో ఉన్న లోపము, తనలో ఉన్న పాపము, తనలో ఉన్న అవిధేత, తన కోపము మొత్తం అన్ని మార్చేసుకున్నాడు. ఇక ఎలా ఉన్నాడంటే చాలా వినయము కలిగి, దేవుని దగ్గర భయము కలిగి భక్తి చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి జక్కయ్య ఎలా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడో, నిజమే మనము కూడా దేవునిలోనికి రాకమునుపు అతడు దేవుని అంటూ ఎరగనటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి యేసయ్య గురించి మాటలు విన్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. అయితే ఆయన వస్తున్నాడు కదా, నేను కూడా చూడాలని ఆతృత పడ్డాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆ మేడి చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా ఈ వాక్యాలు వింటున్నటువంటి నీవు కూడా ఈ వాక్యములో ఉన్న ప్రతి అంశమును నువ్వు ధ్యానిస్తే ఖచ్చితంగా అయ్యా యేసయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆ జక్కని ఎలా అయితే చూశాడో, ఆ చూసినటువంటి తండ్రి నువ్వు కూడా, నేను కూడా ఇదో నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా అని ఎప్పుడైతే నీ మనసు మార్చుకొని, ప్రభువా ఇదిగో ఈ లోకంలో నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎంతో అన్యాయంగా నేను దోచుకుంటున్నాను, ప్రతిదీ కూడా నేను నీకు విరోధంగా నేను చేస్తున్నాను కాబట్టి ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తే అని అనుకుంటే, ఖచ్చితంగా ఆయన వైపు నువ్వు చూస్తే దేవుడు నీ ఇంటికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. తన మనసు మారిపోయింది, మొత్తం సమస్తము మారిపోయింది. తన ఇంట మరి ఏం జరిగిందంటే అతని ఇంటికి రక్షణ వచ్చింది, అంతేకాకుండా అతనికి కూడా రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కూడా మన ఇంటికి రక్షణ రావాలంటే, మనకి రక్షణ రావాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా జక్కయ్య వల్ల మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఎన్నో ఉండుండవచ్చు, ఎవరు కూడా నీతిమంతుడని దేవుడు చెప్పట్లేదు కాబట్టి, అందరూ కూడా అవినీతి పరులే కాబట్టి, అందరూ పాపము చేసిన వ్యక్తులే కాబట్టి నేనా అని అనుకోకుండా నిజంగా అది నీవే అనుకోని ఖచ్చితంగా నువ్వు నీ మనసు మార్చుకుంటే యేసయ్య నీ ఇంటికి వస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. జక్కయ్య తన మనసును మార్చుకొని అన్యాయంగా చేసినది ప్రతిదీ కూడా 4 వంతులు చెల్లించేశాడు. అందుకే మన ఇంట్లో ఎవరిది కూడా అన్యాయమైన వస్తువులు గాని, డబ్బు గాని అన్యాయంగా ఏది కూడా మనం సంపాదించుకోకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జక్కయ్య సంపాదించుకున్నాడు. అయినను 4 వంతులు పేదలకు ఇచ్చేస్తాను ప్రభా, ఇదిగో నేను నీకు ఇచ్చేస్తాను, మిగతాదంతా కూడా నాయన నీతోనే నేను నడిచేస్తానని అన్నాడు. హల్లెలూయా. సమస్తము నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ నా జీవితం నీకు అంకితం చేసేసుకుంటానని జక్కయ్య మారిపోయాడండి. తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. యేసయ్య వెంబడిల్లు వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ మనసు మార్చుకొని యేసయ్యతో నువ్వు కూడా వెళితే, నువ్వు కూడా నా యేసయ్య నా ఇంటికి వస్తే అని అనుకుంటే గనక ఖచ్చితంగా యేసయ్య నీ ఇంటికి రావడానికి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో కొన్ని ఉన్నాయి, అందుకే మనకి యేసయ్య మన ఇంటికి రాలేకపోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ మనసు మార్చుకొని యేసయ్యని చూడాలని నువ్వు అనుకుంటావో, ఆ యొక్క జక్కయ్య విషయంలో ఎలా అయితే దేవుడు తను ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడో, దేవుడు కూడా మన ఇంట్లో అడుగు పెడితే, ఆ యేసయ్య మన ఇంట్లో అడుగు పెడితే మన స్థితిగతులు మారిపోతాయి, మన పద్ధతులు మారిపోతాయి, మన జీవితం మారిపోతుంది, మనలో ఉన్న కోపము అన్ని అవిధేతలు మొత్తం అన్ని కూడా మారిపోతాయండి. ఆ మారిపోవడానికి దేవుడు ఆయన అడుగు పెడితే ఆ ఆశీర్వాదం మన వెంట ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి అంశము జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, అతనితో పాటు తన ఇంటికి కూడా వచ్చింది, ఇంటికితో పాటు తనకి కూడా రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ మనకి రావాలనుకుంటే మనము కూడా జక్కయ్య వల్ల మనం కూడా తిరగాలి. దేవునికి స్తోత్రం. తన మనసు మార్చేసుకున్నాడు. జక్కయ్య ఎలా అయితే మార్చుకున్నాడు, మనం అలాగే మార్చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. నా జీవితము నువ్వే ప్రభువా, నా జీవితము నువ్వే ప్రభువా, ఇంకా నాకు ఏది వద్దు ప్రభువా, మొత్తం సమస్తమా అన్యాయంగా దోచుకొని ఏది నా ఇంట ఉండకూడదని తన మనసు ఎప్పుడైతే మార్చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి అర్పించేసుకున్నాడో దేవుడు తన జీవితాన్ని మార్చేశాడండి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం మారాలన్నా, నీ ఇంటికి రక్షణ రావాలన్నా, నీకు రక్షణ రావాలన్నా జక్కే వల్ల నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ వ్యక్తి విషయంలో మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి జక్కయ్య, రెండో వ్యక్తి ఎవరంటే యాయీరు. హల్లెలూయా. ఎవరు? యాయీరు. చూడండి, యాయీరు ఎవరంటే అధికారి అండి. యాయీరు అధికారి. ఇతడు ఎలాంటి వాడంటే చాలా అధికారం కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి? యాయీరు చాలా అధికారం కలిగినటువంటి వ్యక్తి అండి. ఈ అధికారం కలిగినటువంటి వ్యక్తి విషయంలో మరి తనకంటూ ఒక లోటు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తనకంటూ ఏం కనబడుతూ ఉంది? ఒక లోటు అనేది కనబడుతుంది. ఏంటా లోటు అనుకుంటే గనక చూడండి, బైబిల్ గ్రంథంలో మరి యాయీరు చాలా ధనవంతుడైనప్పటికీ, తన ఉన్నత భాగ్యము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తనకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే తన కుమార్తె చావు బ్రతుకులో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో లోక సువార్త 8వ అధ్యాయము 40వ వచనము చదువుకుందాం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండును గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జన సమూహం అంట ఆయన కొరకు ఎదురు చూచుచున్నారంట. ఆయన కొరకు, ఎవరి కొరకు? యేసయ్య కొరకు జనమంతా ఎదురు చూస్తున్నప్పుడు యేసయ్య తిరిగి వచ్చినప్పుడు అంట వారందరూ ఆయన్ని చేర్చుకున్నారంట. ఎంత? హల్లెలూయా. ఆయన్ని చేర్చుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 41వ వచనము చదువుకున్నట్లయితే, అంతటా ఇదిగో సమాజం మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 41వ వచనములో యేసయ్య పాదాల మీద ఈ యాయీరు అధికారి అంట వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాడంట. హల్లెలూయా. ఎందుకు పాదాల మీద పడ్డాడు? అతడికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటి అనుకుంటే చూడండి, 42వ వచనములో ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకునేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 42వ వచనములో ఎందుకు అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, తన కుమార్తె ఒక్కగాను ఒక కుమార్తె అంట, 12 ఏండ్ల ఈడు గల వ్యక్తి అంట. హల్లెలూయా. ఆ కుమార్తెకి ఏమైందంటే చావు పరిస్థితిలో వచ్చేసిందంట. చావు సిద్ధముగా ఉన్నది. ఈ చావు అనేటటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు మరి యాయీరు యేసయ్య పాదాల మీద పడిపోయి, అయ్యా నాకున్నది ఒక్కగాను ఒక కూతురు, ఒక్కగాను ఒక కుమార్తె గనక ఆ కుమార్తె చనిపోతే ఇంకా మా బ్రతుకు అంతా వ్యర్థమేనయ్యా, మా ప్రయత్నాలు మేమంతా చేశామయ్యా, ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి తిరిగామయ్యా, లాస్ట్కి చివరికి నువ్వే కనపడ్డావు తండ్రి, మీ పాదాల మీద నేను పడ్డాను, దయచేసి నన్ను క్షమించండి అయ్యా, నేను పాపినయ్యాని ఏదో బతులాడుకుని ఉండుండొచ్చు. అయితే ఈ యాయీరు ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడిపోయాడో అతనికి ఒక విధానం ఏంటంటే బతులాడుకుంటున్నాడంట. ఆ పరిస్థితిని బట్టి, ప్రభువా నా ఒక్కసారి నా పరిస్థితిని చూడండి అయ్యా, నాకున్నది లేక ఒక కుమార్తె ప్రభువా, ఆమె చావు బ్రతుకులో ఉంది ప్రభువా, నాకంటే ఇంకేమి లేదు ప్రభువా అని చెప్పేసి దేవుని పాదాల మీద పడి బతుకులాడుకుంటూ ఉంటున్నాడంట. అయితే చూడండి, కిందకి వెళ్ళి చూసుకున్నట్లయితే 49వ వచనము బతుకులాడుకుంటూ ఉన్నాడంట. అయితే 49వ వచనములో చూసుకున్నట్లయితే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకప్పటికి ఏమైపోయింది? యేసయ్య పాదాల మీద పడి ఈ యాయీరు బతులాడుకుంటూ ఉంటే ఈలోపు అతని యొక్క కుమార్తె చనిపోయిందని ఆ యాయీరు ఆ అధికారి ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి నీ కుమార్తె ఏమైంది?
చనిపోయిందని వార్త తెలియంగానే బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచుము ఏమన్నాడు యేసయ్య? యాయేరుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రమే నువ్వు ఉంచు. హల్లెలూయా. మనకున్న పరిస్థితిని బట్టి మనం భయపడిపోతా ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అక్కడ జరిగేటటువంటి విషయాన్ని బట్టి భయం కాకపోతే ఏముంటదండి? చనిపోతుందనే భయం అనేది ఎవరికైనా ఉంటది. అయితే దేవుడు ఓదారుస్తున్నాడు ఎవరిని? యాయీరుని ఓదారుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దయ్యా, నువ్వే మాత్రం భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్ము, ఏదైనా చేయగల దేవుడు నీకున్నాడని నువ్వు నమ్ము అని ధైర్యపరుస్తున్నాడు. అక్కడ ఎవరు? యేసయ్య, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజమే, ఈ లోకంలో డాక్టర్స్ చెప్పవచ్చు, ఇదిగో నీ భర్త మారడు, ఇంకా చనిపోతాడు, ఇంకా అంతే అయిపోయిందని అనుకోవచ్చు. లేదంటే నీ బిడ్డ యొక్క జీవితం ఇదిగో నా చేతిలో లేదని అంత చేతులు ఎత్తేసి ఉన్నటువంటి వారు కావచ్చు. కానీ దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఆయన పాదాల మీద పడి బతులాడుకుంటే ఖచ్చితంగా నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి వ్యాధిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచితే ఖచ్చితంగా ప్రభువా నువ్వు ఎందుకు చేయవు, నువ్వెందుకు నన్ను కాపాడవు, నువ్వెందుకు నన్ను స్వస్థపరచవు, నువ్వెందుకు నాకు విడుదల నువ్వు అని చెప్పేసి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఏదైనా చేస్తాడనే నమ్మిక అనేది మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా ఆయన నమ్మినటువంటి బిడ్డల విషయంలో విశ్వాసంతో నమ్మిక కలిగి ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడండి. చేయనిటటువంటి దేవుడు అంటూ కానే కాదండి. నీ నమ్మిక, నీ విశ్వాసం చూడండి, విశ్వాసం ఎక్కడి వరకు ఉండాలంటే కడ వరకు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిమిషం చాలండి, సెకండ్ చాలండి అది చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి విషయంలో ఆ యాయీరుతో దేవుడు ధైర్యపరుస్తున్నట్టు, ఓదారుస్తున్నట్టు, ఆదరించినట్టు అక్కడ కనపడుతూ ఉంది. మరొక విషయం అక్కడ చూసుకున్నట్లయితే ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాన్ని, తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ములు కొట్టుకొని చూడగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుతున్నదే గాని చనిపోలేదని, హల్లెలూయా, చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచిను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞాపించిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, అక్కడ ఆమె తల్లిదండ్రులు విస్మయం అందిరి. అంతగా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాయీరు కుమార్తె చావు బ్రతుకులో ఉన్నప్పుడు యేసయ్య పాదాల మీద బతిలాడుకున్నాడు, బతిలాడుకున్నాడండి. నా కూతురుని నువ్వే బ్రతికించాలి ప్రభు అని చెప్పేసి. నిజంగా ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉందనేది నువ్వు కనుపరుచుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకున్న బలహీనత నుంచి, సమస్యల నుంచి, అప్పటి నుండి దేవుని విషయంలో ఏమైనా సరే దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యాయీరు కుమార్తె చనిపోవలసింది కానీ అక్కడ మిరాకిల్ జరిగింది. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు అక్కడ ఉండబట్టికి ఆ ఇంటి వారు సమాధానం చెప్పారు, నీ కుమార్తె చనిపోయినదని చెప్పారు. ఇంకా ఆయన బతులాడద్దు, దయచేసి ఆయనకి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు, నీ కుమార్తె చనిపోలేదు, స్వస్థపరచబడును అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యాయీరు చాలా విశ్వాసముతో ఉన్నాడు. అయితే అతనితో పాటు మరి యేసయ్యను తీసుకొని పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు వెళ్ళారు. ముగ్గురుతో పాటు యేసయ్య కూడా వెళ్ళాడు ఆ ఇంటికి. ఎందుకంటే యేసయ్యను బతిలాడుకుంటున్నాడు ఎవరు? యాయీరు. నా ఇంటికి రెండయ్యా, నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచండి,
అని యేసయ్యను బతులాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ యేసయ్యను ఎప్పుడైతే బతులాడుకున్నాడో యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళేటటువంటి ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబు వీరితో పాటు ఆ యొక్క చిన్నదాని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళారంట. వారు తప్ప మరి ఎవ్వరు కూడా ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి యేసయ్య అవకాశం ఇవ్వలేదంట. అయితే దేవుని యొక్క మహా కృపను పెట్టి ఎప్పుడైతే వారు ఆ లోపలికి వెళ్ళారో ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉన్నారంట. రొమ్ములు బాదుకుంటున్నారంట. అయ్యో ఆ కుమార్తె చనిపోయినదే అని చెప్పి ఏడుస్తూ ఉన్నారంట. కేకలు వేస్తున్నారంట. గంభీరంగా ఏడుస్తూ ఉన్నారంట. అయితే చెప్పినటువంటి సామర్థ్యత కలిగినటువంటి యేసయ్య ఏం చేశాడు తెలుసా? మిరాకిల్ చేశాడు. అక్కడ నీ కుమార్తె చావు బ్రతుకులో లేదు, నిద్రించుచున్నది, ఆమె నిద్రపోతున్నదని అన్నాడు అక్కడ. హల్లెలూయా. నీ కుమార్తె ఏమన్నాడు? నిద్రపోతున్నామే, చనిపోలేదని అంటున్నాడు అక్కడ. చూసారా? దేవుడు చెప్పకపోతే, దేవుడు ఆ వాక్కు పలకకపోతే అక్కడ జరిగేదే కాదు. అయితే చిన్నదానా లెమ్మని పిలవంగానే ఆమె వెంటనే లేచి కూర్చుందంట. అయితే యేసు ఏం చేశాడు తెలుసా? లేచి కూర్చున్నటువంటి వ్యక్తి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, చనిపోయిన వ్యక్తి కూర్చున్నారు అనుకోండి, ఆ వ్యక్తి చుట్టూ గుంపు కూడా జనం విస్తారంగా ఉంటారు, అవునా కదా? కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే అది చేయలేదు. ఒక మాట పలికాడు. ఏం మాట తెలుసా? ఆమెకు భోజనం పెట్టండి. ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టండి. ఆమె నిద్రపోయిందా? మీరు ఎందుకలా భయపడిపోతారు? చనిపోలేదానే. చూసావా? దేవుడి మాటలో ఎంత స్పష్టం ఉందో, ఆయన మాటలో ఎంత విలువ ఉందో, ఆయన మాటలో వాక్కులు ఎంత శక్తి ఉందో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఈ వాక్యాన్ని వింటే ఖచ్చితంగా నీకున్నటువంటి బలహీనతను పెట్టి, నీ కుమార్తెను పెట్టి, నీ కుమారుని పెట్టి, నీకున్నటువంటి భర్తను పెట్టి, భార్యను పెట్టి, బంధువులు పెట్టి నువ్వు ఆడవచ్చు ఏమో గాని యేసయ్య పాదాల మీద పడిపోతే, యేసయ్య దగ్గర నువ్వు ఏడిస్తే, యేసయ్య దగ్గరికి నువ్వు చేరుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే అవసరం ఉందో, దేవుడు యాయేరు జీవితంలో ఎటువంటి అవసరం తీర్చాడో నీ జీవితంలో కూడా అదే అవసరం తీర్చబోవును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక ఆ వ్యక్తి గురించి చూసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్దామని పిలిచాడు, అవునా కదా? యేసయ్య జక్కయ్య నీ ఇంటికి వెళ్దామురా అని పిలిచాడు. యాయీరు మా ఇంటికి రండయ్యా, నా చిన్నది చనిపోయే స్థితిలో ఉందని యాయీరు పిలిచాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తి చూసుకున్నట్లయితే యేసయ్యని ఇంటికి పిలుస్తున్నాడంట. ఎవరంటే షిమోను యేసయ్యని పిలుచుకుంటున్నాడంట. హల్లెలూయా. ఇంటికి రండయ్యని దేనికి పిలిచాడు తెలుసా? భోజనము కొరకు. హల్లెలూయా. దేనికోసం పిలిచాడు? భోజనము కోసము యేసయ్యని తన ఇంటికి రమ్మని పిలిచాడంట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇంటికి ఎందుకు యేసయ్యని పిలిచాడంటే భోజనం చేద్దాం రండయ్యా అని చెప్పేసి పిలిచాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసయ్యని పిలిచేటటువంటి పిలుపులో దేవుడు ఎంత గొప్ప విలువైనటువంటి విషయం తీసుకొచ్చాడు చూడండి. పరిసయ్యులలో చూడండి, లోక సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో చూసుకున్నట్లయితే పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఆ పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డుల అత్తరు తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు, లేదంటే ఒక బంధువులు వచ్చారు, లేదంటే ప్రాణ స్నేహితులు వచ్చారు అనుకోండి. అయితే మేము వెళ్ళాలి, పలకరించాలి, చూడాలి, ఎప్పుడో చూసిన వ్యక్తి కదని చెప్పేసి మనం పరిగెడతాం, అవునా కదా? ఈ పాపాత్మరాలైనటువంటి స్త్రీ యేసయ్య ఇంటికి ఎవరింటికి పిలిచాడు? సీమోను అంటే పరిసయ్యులలో ఒకడు అని ఉంది అక్కడ బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. ఈ పరిసయ్యుల్లో ఒకడు భోజనములకు రమ్మని పిలిచినప్పుడు, యేసయ్యని పిలిచినప్పుడు యేసయ్య వెళ్ళాలి కదా. కానీ యేసయ్య వెళ్ళను, నేను రాను అని అనలేదు. అక్కడ ఆ మారను కూడా చేయలేదు. అక్కడ ఏమన్నాడంటే
అయితే వస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ వెళ్తే యేసయ్య ఇంటికి సీమోని ఇంటికి యేసయ్య వచ్చాడు. అదే సీమోని ఇంటికి పాపాత్మురాలనేటటువంటి స్త్రీ తను యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని, కూర్చున్నాడని, భోజనం చేస్తున్నాడని తెలుసుకొని వచ్చిందంట. వస్తూ వస్తూ ఆ స్త్రీ ఏం తీసుకొని వచ్చిందంట? అత్తరు తీసుకొని వచ్చిందంట. బుడ్డిలో ఏం తీసుకొని వచ్చింది? అత్తరు తీసుకొని వచ్చింది. అస్తరు కాదు, అత్తరు తీసుకొని వచ్చింది. ఆ తర్వాత వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి తన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ఆయనను ప్రవక్తి అయిన ఎడల తను ముట్టుకోవడానికి ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరుగు ఉండెను ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఇంటికి వచ్చింది పాపాత్మురాలు అనేటటువంటి స్త్రీ కదా. యేసయ్యకి తెలుసు కదా మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో, చెడు పనులు చేయవారు ఎవరో, వ్యభిచారం చేయవారు ఎవరో తెలుసు కదా. తెలిసింది నిపుణులుగా ఆ పాపాత్మురాలు అనేటటువంటి స్త్రీతో సంగర్భం చేస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళల్లో ఒకరినొకరు అతను మాట్లాడుకుంటున్నాడట. హల్లెలూయా. దేవుడు హృదయ ఆలోచన ఎరుగున్నవాడు. నీ హృదయంలో ఏముందో ఆయన తెలియదా? నీ హృదయంలో ఎప్పుడైతే ఆ పరిచయుడు హృదయంలో అనుకున్నప్పుడు వెంటనే యేసయ్య జవాబిచ్చాడంట. ఇక్కడ ఒక ప్రశ్న వేశాడంట. చూడండి ఇక్కడ ఏమని ఉందంటే, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అప్పుడు బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులుండేది. వారిలో ఒకడు 500 దానారములను మరి ఒకడు 50 దానారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా ప్రేమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితు గాని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటికి లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతోనూ నా పాదములను కలిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలకు వచ్చినప్పటి నుండి ఈమె నా పాదముల ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసేను. ఈమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి పాపాత్మురాలు అనేటటువంటి స్త్రీ ఉన్నటువంటి తన యొక్క మనసులో ఉన్న చేసిన ప్రతి విస్తారమైన పాపములు యేసయ్య దగ్గర చెప్పుకోవాలి, యేసయ్య దగ్గర కలబోసుకోవాలి, యేసయ్య దగ్గర నా కన్నీటితో నేను ఆయనని ప్రేమించాలని చెప్పి అక్కడ తీసుకెళ్ళిందంట. మరి అక్కడ తీసుకెళ్లి తన తల వెంట్రుకలతో తుడిచిందంట, పాదములు ముద్దు పెట్టుకుందంట. ఎన్నో విధాలుగా చేస్తే సీమోను ఆ మనసులో అనుకుంటుంటే సీమోనుతో అంటున్నాడు, ఇంటికైతే పిలిచావు కానీ నువ్వు పిలిచినది మొదలుకొని నాకేమైనా నీళ్ళు ఇచ్చావా? అవి కన్నీళ్లతోని నా తల వెంట్రుకలు కడుగుతూ ఉన్నది కదా అమ్మా, కన్నీళ్లతోని నా పాదములను. ఏమండి, అసలు ఎవరైనా సరే పాపము చేశానని ఒప్పుకునేటటువంటి ఎవ్వరు ఉండరండి ఇక్కడ. హల్లెలూయా. నేను పాపం చేశాను, నేను పాపమేనని ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ సీమోను ఇంటికి వచ్చినటువంటి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన తప్పంతా ఒప్పుకుంటుంది. అంతేకాకుండా యేసయ్యని ఎంతగానో ముద్దు పెడుతూనే ఉంది. ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తేనే గానీ నీ ఇక్కడి నుంచి కదలన్నట్టుగా ఉంది.
హల్లెలూయా. నిజంగా నీ విస్తారమైన పాపములు ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో లోకంలో తిరుగుతున్నప్పుడు, లేదా దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా మనము పాపము చేస్తున్నామేమో, తప్పు చేస్తున్నామేమో, మన జీవితంలో ఏదైనా ఉన్నదేమో, అది యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టితే ఖచ్చితంగా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో దేవుడైతే విస్తారమైన పాపములు ఎలా అయితే క్షమించాడో, నీ విస్తారమైన పాపములు కూడా యేసయ్య క్షమించును గాక. ఎందుకంటే ఆయనకు నువ్వు లోబడిపోవాలి, ఆయనకు నువ్వు ఆయన పాదాల మీద పడిపోవాలి, నువ్వు ఆయనను ముద్దు పెట్టుకోవాలండి. అలాంటి వారే దేవుడు క్షమిస్తాడంట. అలాంటి క్షమాపణ కలిగినటువంటి యేసయ్య క్షమించేటటువంటి దేవుడండి అలాంటి వారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీమోను ఇంటికైతే పిలిచాడు కానీ ఏమీ చేయలేదంట. భోజనానికి మాత్రం ఆయన పిలిచాడంటే కానీ భోజన పంక్తిలో కూర్చున్నది మొదలుకొని ఆ స్త్రీ అలా చేస్తూనే ఉందంట. మనమైతే ఏం చేస్తామంటే వచ్చామా వెళ్ళామన్నట్టుగా ఉంటాము, కానీ ఆమె తనలో ఉన్నటువంటి ప్రతి పాపమును యేసయ్య దగ్గర ఒప్పుకుంటుంది అన్నమాట. మనము కూడా మన మందిరానికి వస్తున్నామే గాని విడిచిపెట్టే వారముగా ఉన్నామా? మనం దేవుని దగ్గర ఒప్పుకున్న వారముగా ఉన్నామా? మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. మనం చేస్తున్న ప్రతి లోపాలను దేవుడు సరిచేయాలంటే నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు అంకితం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది, నువ్వు మారిపోతావు, నువ్వు క్షమించబడతావు. ఆ తర్వాత నీ ఇంట ఏమవుతుంది అంటే సమాధానం నీ ఇంట వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు సమాధానం లేదు, పాపం చేసింది ఏమో అని చెప్పి లోకమంతా కూడా దూషిస్తూ ఉంది, లోకమంతా కూడా వేధిస్తూ ఉంది. అయితే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో దేవుడు ఈ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పటమే కాకుండా ఏం చేశాడంటే నీ ఇంటికి వెలుకొండగా నీకు సమాధానమై ఉండుగాక అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ పాపము చేసినటువంటి స్త్రీ యొక్క కుటుంబంలో ఆ ఇంటిలో సమాధానము లేదు. అందుకే దేవుడు అన్నాడు, ఆమె గురించి తెలుసుకున్నాడు, ఆమెను ఏం చేశాడంటే నీ ఇంటికి ఇక్కడి నుంచి సమాధానం వస్తుంది అని అన్నాడు. ఇక ఆ పాపము చేయలేదు ఇంకా అక్కడ ఆమె. మనం అలా ఒక చేయకూడదు, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసని ఇంకా మళ్ళా మన రుచి చూసేవారుగా ఉండకూడదు. యేసయ్య మాటలను విని ఆ మాటలకు లోపడి మనం ఖచ్చితంగా జీవిస్తే మనం కూడా క్షమించబడతాము, మన ఇంటికి కూడా సమాధానము వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఎవరి వ్యక్తి ఎవరమ్మా? గట్టి చెప్పండి. జక్కయ్య. జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళారు? మీరు ఎవరు మాట్లాడకండి, నేను చెప్పేస్తాను. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కయ్య నీ ఇంటికి రక్షణ రాబోతుంది అన్నట్టుగా దేవుడు పిలిచాడు. అందుకే నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వు యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమిస్తే నీ ఇంట రక్షణ ఉంటది, నీకు రక్షణ ఉంటది, నీ కుటుంబానికి రక్షణ ఉంటది, నీ జీవితానికి రక్షణ ఉంటది. రెండో వ్యక్తి ఎవరు? యాయీరు. యాయీరు ఎవరంటే గొప్ప అధికారి. ఈ యాయీరు గొప్ప అధికారి అయినప్పటికీ కూడా తన లేకపోతే ఉన్నటువంటి ఆ 12 ఏండ్ల గల ఈడు గల ఆ కుమార్తె చావు బ్రతుకులో ఉన్నదని యేసయ్య పాదాల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కుమార్తెని బ్రతికించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాదాల మీద పడితే బతిలాడుతున్నాడండి ఆయన. మనము కూడా మనం బతిలాడుకొని మనకు ఉన్న పరిస్థితిని పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి మన బతిలాడుకొని అడిగితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితంలో అది నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మూడో వ్యక్తి ఎవరు? సీమోను. సీమోను యేసయ్యని పిలిచాడు ఇంటికి రమ్మని భోజనానికి. కానీ ఎవరికి సమాధానం వచ్చింది? ఎవరికి ఆ పాపములు విస్తారముగా ఉన్నటువంటి పాపాలు క్షమించబడ్డాయంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీకి. అసలు యేసయ్య మరి సీమోను పిలిస్తే తనకు రావాలి, తనకి ఏదో ఒక కార్యం జరగాలి. కానీ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య అక్కడ ఉన్నాడు, ఎలాగైనా నేను వెళ్ళాలనుకోండి వస్తా కొన్ని సామాగ్రిలు తీసుకొని వచ్చింది. ఏమనంటే ఆ ఒక గుడ్డులో అత్తరు తీసుకొని వచ్చింది. ఎంత ఏడ్చుకుందంటే తన విస్తారమైన పాపములు కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టేసింది. మనము కన్నీటితో ఒప్పుకొని మనం చేసిన ప్రతి పాపము ప్రతి తప్పు యేసయ్య దగ్గర విడిచిపెట్టి ఈ ఉదయకాల సమయంలో
మన దేవుని బతిలాడుకుంటే ఖచ్చితంగా మన ఎంత సమాధానం ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వ్యక్తి గురించి చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే చూడండి అక్కడ, వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడయ్యేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగి ఎవరంటే ఒక కుష్ఠరోగి అని ఉంది, పేరు లేదు కానీ అక్కడ ఆయన వద్దకు వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ రోగముతో బాధపడుతూ, ఆ బలహీనతతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎదుటకు వచ్చి మోకాళ్ళను వంచి, చాలా మంది ఏం చేస్తారంటే గర్వంగా మాట్లాడతారు, గేరుగా మాట్లాడతారు, చాలా విషయాలు ఉంటాయి. హల్లెలూయా. ఇతను ఏం చేశాడంటే తనకు తాను తగ్గించుకుని మోకాలు వేశాడంట. మోకాలు వేసి, నీకు ఇష్టమైతే ఏమన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనను వేడుకుంటే దేవుడు కనికరపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఎంత మంచి గుణం ఉంది, ఇతనులో తగ్గించుకునేటటువంటి గుణం ఉంది, లోబడేటటువంటి గుణం ఉంది అని దేవుడు కనికరపడి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే శుద్ధినిగా చేశాడంట, చెయ్యి చాపాడంట. హల్లెలూయా. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టాడంట. చెయ్యి అలా చాపకోకుండా ముట్టలేము కదా, చెయ్యి అలా చాపి ముట్టాడంట. ముట్టిన వెంటనే ఆ కుష్ఠరోగము వెంటనే విడిచిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర ఎలాగ మనం అడగాలి, ఎలాగ మనం నేర్చుకోవాలండి. ఈ కుష్ఠరోగి గల వ్యక్తి ఎలా అయితే ఆ యొక్క మనస్తత్వం కలిగి ఉన్నాడో ఆ మనస్తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తనకు తాను తగ్గించుకున్నాడు. మొదట దేవుని దగ్గర మరొక విషయం ఏం మాట్లాడాడంటే, నీకు ఇష్టమైతే నాకున్న రోగాన్ని నువ్వు బాగు చేయి, నీకు ఇష్టమైతే. చాలా మంది ఏమంటాం తెలుసా, మనకి ఏదైనా బలహీనత వచ్చిందనుకో, ఆ బలహీనత నుంచి ప్రభువా నన్ను విడిపించవా, నన్ను కాపాడవా, నన్ను రక్షించవా అని చెప్పేసి మనం అడుగుతాం. కానీ ఇక్కడ కుష్ఠరోగి అలా అడగలేదండి. నీకు ఇష్టమైతే అంటే ఇంకా నీకు ఇష్టం కాని ఏదైనా నేను ఇంకా ఇలాగే ఉంటానని కూడా అనుకుంటున్నాడు ఆయన. మనమైతే మనకున్న రోగాన్ని పెట్టి మనము ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. ఎన్నో విధాలుగా మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి మానవుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఈ కుష్ఠరోగి మాత్రం మటుకు ఎలా ఉన్నాడంటే తనకు తానుగా తగ్గించుకొని మోకాలు వేశాడు కుష్ఠరోగి. తనకున్న రోగాన్ని పక్కన పెట్టేసి మోకాలు వేశాడు. మనమైతే ఏం చేస్తాము? మనం అలా ఉండము. మన జీవితంలో అలా ఉండదు కూడాను. మనం తగ్గించుకున్న గుణం అంతే ఉండదు. ఆ రోగికి ఉన్నటువంటి బలహీనత తెలిసి మోకాలు కూడా వేయలేనటువంటి పరిస్థితి అది అయినప్పటికీ కూడాను దేవుని దగ్గర మోకాలు వేయడానికి తనకు తానుగా తగ్గించుకున్నాడు. తర్వాత నీకు ఇష్టమైతే చాలా మంది, ప్రభువా అది నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించు, నీకు ఇష్టమైతే నన్ను దీవించు, నీకు ఇష్టమైతే నీ చిత్తం అంటే నా పట్ల ఏదైనా నెరవేర్చని అడగరు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది చేయి ప్రభా అని అడుగుతారు. దేవుడు చేయకపోతే ఏం దేవుడు, మాదేవుడు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విషయాలు ఈ కుష్ఠరోగి అలా లేదండి. ఈ కుష్ఠరోగిని పెట్టి మనం కూడా మార్చుకుందాము గాక, మన మనసు మార్చుకుందాము అనక. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితము సరి చేయబడాలన్నా, మనం బాగుపడాలన్నా ఈ కుష్ఠరోగులు ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతి ఎలా ఉంది, ఆ తగ్గింపు ఎలా ఉంది, ఆ జీవితం ఎలా కలిగి ఉన్నాడు, మనము కూడా అలాగే కలిగి ఉండుము గాక. ఆ విధంగా మనం నడుచుకుంటే మన జీవితం నెరవేర్చబడుతుందండి. మొట్టమొదట ఆ జక్కయ్య అండి మేడి చెట్టు ఎక్కి కొట్టివాడు కదండి. అతను ఎలాంటి పని చేసేవాడండి? సుంకరి అని ఉంది. ఆ సుంకరి అంటే ఏంటి? అనేకమైనటువంటి వారందరి దగ్గర మరి మోసకరమైనటువంటి వ్యాపారం చేసే వడ్డీ వసూలు చేసేటటువంటి వ్యక్తి అయినా, ఈ వడ్డీ వసూలు చేసేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడైనా యేసుకు లోబడవలసిందే. ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి పాపి అయినా సరే దేవుని దగ్గర ఒప్పుకోవలసినదే, దేవుని దగ్గర మారవలసినదే, దేవుని దగ్గర మోకాలు వేయవలసినదే, వారి పరిస్థితిని చెప్పుకోవలసినదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను మారను అంటానికి లేదు, నా జీవితం మారదు అంటానికి లేదు, నేను ఎలాగో ఉంటాను అంటానికి లేదు. ఏదో రోజులో, ఏదో సమయంలో, ఏదో క్షణంలో దేవుడు నిన్ను మార్చగలే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు అండి. మరి మేడి చెట్టుకి ఎక్కాడంట, ఎక్కడో విన్నాడంట, ఎన్నో వార్తలు విన్నాడంట. యేసు ఎలాంటి వాడు, మంచివాడని, ప్రేమ గలవాడని, ఆయన స్వస్థపరచగలవాడని, ప్రతి మానవుని క్షమించగలవాడని ఎన్నో మాటలు విని ఉండొచ్చు. అయితే ఆ మాటలు విని అయితే నాలో ఉన్న పాపాన్ని నేను విడిచిపెట్టుకోవాలని అనుకుని ఉండవచ్చు. మనము కూడా మన పాపాలు విడిచిపెట్టాలని, మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేత విడిచిపెట్టాలని మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనుకోని నిశ్చయించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తామో అలాంటి విషయంలో యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? మేరు చెట్టు ఎక్కిన యేసయ్య మరి ఎలా చూశాడు? ఆ మేరు చెట్టు మీద మరి జక్క ఉన్నాడని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరైనా కబురు పెట్టారా? ఎవరైనా లెటర్ ఇచ్చారా? ఏమీ లేదు. కానీ ఆ జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి ప్రతి మనసు, ఆ దేవుడు ఆలోచనలు ఎదుగున్నవాడు ఏం చేశాడంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను మాత్రమే చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ జక్కయ్యను ఎప్పుడైతే యేసయ్య చూశాడో, ఆ చూసిన వెంటనే తన ఇంటికి మరి యేసయ్య ఏం చెప్పాడంటే, మీ ఇంటికి నేను రావాలి, త్వరగా దిగాను అన్నప్పుడు వెంటనే అతను మారించాలి. నువ్వేంటి నా ఇంటికి రావటం? నేను పాపని కదా, నేను ఆగిపోలేదైనా, నువ్వు రావడం ఏంటన్నా ఆగిపోలేదైనా. వెంటనే గొప్పగా దిగిపోయాడండి. పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు పరిగెత్తుకుంటూ పైకెక్కినాడు. ఎలా అయితే పరిగెత్తుకుంటూ పైకి ఎక్కాడు, స్పీడ్ గా ఎక్కాడు, అలాగే స్పీడ్ గా దిగిపోయాడు. యేసయ్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే యేసయ్యతో మాట్లాడడం మొదలు పెట్టలేదు. ఆయన చూశాడు కదా ముందు. ఆయన చూడంగానే తన మనసులో ఉన్న ప్రతి, తనలో ఉన్న పాపము, తనలో ఉన్న ప్రతిది కూడా విడిచిపెట్టాలని అనుకోని తను చేసిన ప్రతి అన్యాయం యేసయ్య దగ్గర ఒప్పుకొని దానిని నేను విడిచిపెట్టేస్తానయ్యా, ఇక నా వల్ల కాదు, ఇక నేను చేసిన ప్రతి మోసము, ఎక్కడైతే నేను అన్యాయం చేశాను వాళ్ళందరికీ 4 వంతులు చెల్లిస్తాను, మిగతా దేవలకు అప్పగిస్తాను. ఇదిగో నేను నాకు ఇంకా మిగిలింది నేను మాత్రమే కాబట్టి నేను నీతో సేవ చేస్తానన్నట్టుగా, నేను నీతో పాటు ఉంటాను అన్నట్టుగా ఆయన మనసు మారిపోయింది. అప్పుడు యేసయ్య ఏమి పలికాడు తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. మన తండ్రి అబ్రహామే కదండి. మనం కూడా ఆయన కుమారులుగా, అబ్రహాము యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏమని పలికాడంటే, ఆ యొక్క జక్కయ్య విషయంలోనూ మరి నీ ఇంటికి రక్షణ వస్తుంది, జక్కయ్య అంటమే కాకుండా నీకు కూడా రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాయేరు కుమార్తె చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆ యాయేరు కుమార్తెను కూడా దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చిన్నదాన లెమ్ము అన్నాడు. లేచి కూర్చుని వెంటనే వీళ్ళకి భోజనం పెట్టండి అని అన్నాడు. మూడవదిగా మరి ఎవరంటే ఆ యొక్క పరిసయుడు ఎవరు? సీమోని ఇంటికి భోజనాన్ని పిలిస్తే అతనికి దక్కనేటటువంటి విలువ, అతనికి దక్కలేనటువంటి మర్యాద ఎవరికి దక్కిందంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీకి దక్కింది. నిజమే, ఈ రోజు మనము నీకు దక్కాలి, నాకు దక్కాలి అని కాదు, కానీ ఈ రోజు మన మనసు మార్చుకొని, ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడాలి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఏదైనా చేయాలి ప్రభా, నేను చేయవలసిందంతా నేను చేసేసాను. ఈ భూమిలో ఉన్నంత సేపు కూడా, ఈ లోకంలో ఉన్నంత సేపు కూడా నేను చేయవలసినదంతా నేను చేసేసాను. ఇప్పుడు మరి నేను నా మనసు మార్చుకుంటున్నాను అని పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలా అయితే తన మనసు మార్చుకుందో, ఎలా అయితే తన మనసును మార్చుకొని విడిచిపెట్టేసింది, మరలా నేను చేస్తానని అనుకోలేదు ప్రభా, ఇంకా నేను విడిచిపెట్టేశాను, ఇక నేను మొత్తం సమస్తం నీకు అప్పగించుకుంటున్నాను అని పాపాత్మురాలైనటువంటి స్త్రీ చెప్పంగానే యేసయ్య ఏం చేశాడో తెలుసా? పాపాత్మురాలైనటువంటి స్త్రీతో నీ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. విస్తారమైనటువంటి పాపములు నిజమే మనము కూడా చేసి ఉండవచ్చు, మనం చేయలేదని కాదు. అందుకే దేవుడు అంటాడు, ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టాడు, పాపములోనే పెరిగాడు, పాపములోనే పొర్లుచున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు, అందరూ అవినీతి పరులు. కాబట్టి దేవుడు నీకున్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రతి లోపాన్ని సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకుంటే, అదిగో పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క విషయంలో చూసుకుంటే ఆమె పాపాలు క్షమించిన దేవుడు మనలను కూడా క్షమిస్తాడు. అంతేకాకుండా ఆ ఇంటికి సమాధానం లేదు అని చెప్పి దేవుడు ఎరుగున్న దేవుడు నీ ఇంటికి కూడా సమాధానం రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి సమాధానం లేదు, నీ ఇంటికి సమాధానం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, అందరికి నేను చెప్పుకోలేకపోతున్నాను అని అనుకోవచ్చేమో, నా హృదయం ఇలాగ ఉండే ప్రభు అని అనుకోవచ్చు. కానీ నీ జీవితం మార్చగలిగినది ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా,
ఎవరికి చెప్పలేని పరిస్థితి కావచ్చు, కానీ యేసయ్య దగ్గర మొరపెట్టి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి దేవుని విషయంలో ముందుకు వస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఈ సమాజం అంతా కూడా నేను తేడా చేసిందో అదే సమాజము దగ్గర దేవుడు నేను సమాధానము దానిగా దేవుడు నేను ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వ్యక్తి గురించి చూస్తున్నట్లయితే ఇతడు మరి కుష్ఠరోగి. హల్లెలూయా. 4వ వ్యక్తి ఎటువంటి మనిషి అంట? కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి యొక్క దేవుడు తన చెయ్యి చాపి ఆ రోగాన్ని బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం ఉండవచ్చు, లేకపోతే బలహీనత ఉండవచ్చు, నీకు దీర్ఘకాలపు ఆ యొక్క రోగంతో నువ్వు పీడింపబడుతూ ఉండవచ్చు, నీకెవ్వరు సహాయం చేయలేకపోవచ్చు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే ప్రభా నువ్వు నన్ను శుద్ధిని చెయ్యి, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను అయా నాయనా దీవించని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆ యేసయ్య పాదాల మీద పడిపోతావో యాయీరు వలె ఈ యొక్క సీమోను ఈ కుష్ఠరోగి వలె ఎప్పుడైతే మనం మారిపోతామో మన యొక్క జీవితం కూడా మారిపోతుంది. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, మన బాగు చేస్తాడు, మన జీవితాన్ని సరి చేస్తాడు. ఆయన చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఈ వాక్యాన్ని మీద బలపరచబడుతుము గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయము మరి కామెంట్ రూపంగా మీరు తెలియపరచాలని మేము కోరుతున్నాం. మరి ముఖ్యంగా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ లింక్ షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.